హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జెడిఆర్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ మలై కర్రీ అండి. ఫస్ట్ జీలకర్ర ఆనియన్స్ ఆయిల్లో వేగనించాక పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 2 minutes సాటే చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కాబట్టి కొంచెం వాటర్, ఎందుకంటే అది కాలిపోకూడదు, కింద అతుక్కుంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి మగ్గనిస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఉప్పు, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం బాగా మగ్గనిస్తున్నాను నేను. కొంచెం మగ్గాక ధనియాల పొడి అలాగే కారపొడి కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేయండి. మసాలాలు వేసాం కదండి, అందుకే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ సపరేట్ అయిపోయాక కాలీఫ్లవర్ వేస్తున్నాను. కాలీఫ్లవర్ నేను ఒక 2-3 minutes హాట్ వాటర్లో పెట్టానండి, ఎందుకంటే దాంట్లో పురుగులు ఏమన్నా ఉంటే బయటికి వచ్చేస్తుంది కాబట్టి. మూత పెట్టి ఒక 10 minutes ఉడకనిద్దామండి. 10 minutes తర్వాత మూత తీసి టొమాటో ప్యూరీ వేస్తున్నాను. ఇది నేను బాయిల్ చేసిన టొమాటోస్ అలా ఏం లేదండి, ఓన్లీ ఒక 2 tomatoes తీసుకొని మిక్సీకి వేసాను అంతే. బాగా కలపండి, ఇంకా ఏం వేసే అవసరం లేదండి. ఇంకొక 10 minutes పెడదాము. ఒక 10 minutes తర్వాత చూడండి ఉడుకుతూ ఉంది. ఈ వాటర్ మొత్తం అంటే టొమాటో ప్యూరీ మొత్తం దాంట్లో కలిసిపోవాలి. నేను కొంచెం డ్రై చేస్తున్నాను కాబట్టి మీకు కావాలనుకుంటే అలాగే పెట్టుకోండి గ్రేవీ అనేది. ఇప్పుడు నేను మలై వేస్తున్నానండి, ఇంటిలోనే మీగడ వేస్తున్నాను నేను. మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ బయట నుంచి టెట్రా ప్యాక్ ఉంటుంది కదా, అది కూడా వేయచ్చు. ఇంట్లోనే నేను యాక్చువల్గా మీగడ తీసుకొని పెట్టుకుంటాను, అందుకు నేను ఇంట్లోదే యూస్ చేశాను. ఇప్పుడు నేను కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి, కొంచెం కలర్ కోసం. ఇప్పుడు కారం వేసాను కాబట్టి కొంచెం ఒక 5 minutes అలా పెట్టేశాను. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయడమే. ఇక్కడ కావాలంటే కస్తూరి మేతి వేసేయండి ఈ టైంలో, లాస్ట్ టైంలోనే. కొంచెం క్రష్ చేసి, నా దగ్గర ఇప్పుడు లేదు అందుకే నేను వేయలేకపోతున్నాను. ట్రై చేయండి ఇంట్లో, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.